హాయ్ దేర్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వెంటనే జరిగిన 2 సంఘటనల్ని ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలో తెలుసుకోబోతున్నాం. మనం తెలుగులో అంటుంటాం జనరల్‌గా, మేము ఇలా వాక్ చేయడం మొదలెట్టామో లేదో అలా వర్షం వచ్చేసింది. రైల్వే స్టేషన్‌కెళ్ళామో లేదో ట్రైన్ వచ్చేసింది. సో, ఇలా అంటుంటాం. అలా చెప్పడానికి మనం ఇంగ్లీష్‌లో నో సూనర్ అన్న కంజంక్షన్‌ని యూజ్ చేసి చెప్పొచ్చనమాట. అదెలాగో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, మొట్టమొదటగా వాళ్ళు వాక్ చేయడం మొదలెట్టారో లేదో వర్షం వచ్చేసింది. అలా చెప్పడానికి మనం నో సూనర్ హాడ్ దే స్టార్టెడ్ దేర్ వాక్ దెన్ ఇట్ స్టార్టెడ్ టు రెయిన్. ఇక్కడ మనం నో సూనర్‌ని ఎక్కడ యూజ్ చేస్తున్నామంటే మొదట జరిగిన సంఘటన ముందు నో సూనర్‌ని పెడుతున్నాం. రెండవసారి అంటే తర్వాత జరిగిన సంఘటన ముందు దాన్ని పెడుతున్నాం. సో, ఇక్కడ స్ట్రక్చర్ ఏంటంటే ఇది మనం పాస్ట్ పర్ఫెక్ట్‌లో చెప్తున్నాం. మోస్ట్‌లీ దీన్ని నో సూనర్‌ని పాస్ట్ పర్ఫెక్ట్‌లో యూజ్ చేస్తారనమాట. అలా కాకుండా పాస్ట్ టెన్స్‌లోను ప్రెజెంట్ టెన్స్‌లోను యూజ్ చేయొచ్చు. అదెలాగో తర్వాత చూద్దాం. మొట్టమొదటిగా దీని యొక్క స్ట్రక్చర్ ఏంటంటే నో సూనర్ ప్లస్ హాడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వి3 ఫార్మ్. వి3 ఫార్మ్ అంటే స్టార్టెడ్. సో, నో సూనర్ హాడ్ దే స్టార్టెడ్ దేర్ వాక్ దెన్ ఇట్ స్టార్టెడ్ టు రెయిన్. సో, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే నో సూనర్ హాడ్ వి స్టార్టెడ్ కుకింగ్ దెన్ దేర్ వాజ్ ఎ పవర్ కట్. మేము వంట చేయడం మొదలెట్టంగానే కరెంట్ పోయింది అని చెప్పడానికి నో సూనర్ హ్యాడ్ వి స్టార్టెడ్ కుకింగ్ దెన్ దేర్ వాజ్ ఎ పవర్ కట్. సో, అలాగే ఆమె స్పీచ్ ముగించిందో లేదో లైట్స్ పోయాయి అని చెప్పడానికి నో సూనర్ హ్యాడ్ షీ ఫినిష్డ్ హర్ స్పీచ్ దెన్ ద లైట్స్ వెంట్ అవుట్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే ట్రైన్ వచ్చిందో లేదో ప్యాసింజర్స్ ఎగబడ్డారు అని చెప్పడానికి నో సూనర్ హ్యాడ్ ద ట్రైన్ అరైవ్డ్ అట్ ద స్టేషన్ దెన్ ద ప్యాసింజర్స్ రష్డ్ టువర్డ్స్ ఇట్. సో, ఇలాగ మనం నో సూనర్‌ని యూజ్ చేసి 2 వాక్యాల్ని కలపొచ్చు అనమాట పాస్ట్ పర్ఫెక్ట్‌తో. అలాగే పాస్ట్ టెన్స్‌తో కూడా చెప్పొచ్చు. అదెలా అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే నో సూనర్ డిడ్ ద టీచర్ ఎంటర్ ద క్లాస్ రూమ్ దెన్ ద స్టూడెంట్స్ స్టూడ్ అప్. టీచర్ క్లాస్‌లోకి రాంగానే పిల్లలు లేచి నిలబడ్డారని చెప్పడానికి నో సూనర్ తర్వాత మనం డిడ్‌ని యూజ్ చేస్తున్నాం అనమాట. డిడ్ నో సూనర్ ప్లస్ డిడ్ ప్లస్ సబ్జెక్ట్. సో, నో సూనర్ డిడ్ ద టీచర్ ఎంటర్ ద క్లాస్ రూమ్ అంటే మనం డిడ్ తర్వాత వి1 ఫార్మ్‌నే యూజ్ చేయాలి. అంటే మెయిన్ వర్బ్ అంటే మొదటి ఫార్మ్‌ని మాత్రమే ఎంటర్. ఎందుకంటే మనం డిడ్ అంటున్నాం కాబట్టి ఎంటర్ అనాలి. సో, నో సూనర్ డిడ్ ద టీచర్ ఎంటర్ ద క్లాస్ రూమ్ దెన్ ద స్టూడెంట్స్ స్టూడ్ అప్. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఇక్కడ 2 వాక్యంలోనే 2 భాగాలున్నాయి. దీన్ని మనం ఎలా కలపొచ్చో చూద్దాం. ఫస్ట్ ఆ 2 భాగాల్ని ఏంటో చూద్దాం. షీ రెడ్ ద టెలిగ్రామ్. ఆమె టెలిగ్రామ్ చదివింది. షీ ఫెయింటెడ్ అట్ వన్స్. ఆమె ఒక్కసారిగా పడిపోయింది. అంటే స్పృహ తప్పిపోయింది అని చెప్పడానికి ఒక వాక్యంలోనే 2 భాగాలను చూస్తున్నాం ఇక్కడ. మనం దీన్ని నో సూనర్ సహాయంతో ఎలా కలపొచ్చంటే ఇక్కడ మనం గమనించాలి ఫస్ట్ ఇది పాస్ట్ టెన్స్‌లో ఉందా? లేకపోతే ప్రెజెంట్ టెన్స్‌లో ఉందా అని. సో, ఇక్కడ షీ రెడ్ అంటున్నాం. అంటే ఇది పాస్ట్ టెన్స్‌లో ఉంది. సో, కాబట్టి నో సూనర్ తర్వాత నో సూనర్ డిడ్ షీ రీడ్ ద టెలిగ్రామ్. రీడ్ అని ఎందుకు అంటున్నాం అంటే డిడ్ తర్వాత ప్రెజెంట్ టెన్స్ రావాలి కాబట్టి. సో, రీడ్ అన్న వర్బ్‌కి రెడ్ అదర్ ఫార్మ్స్. కానీ మనం దాన్ని ప్రెజెంట్ టెన్స్‌లో పలికేటప్పుడు రీడ్ అనాలి. స్పెల్లింగ్ అలాగే ఉంటుంది. సో, కాబట్టి నో సూనర్ డిడ్ షీ రీడ్ ద టెలిగ్రామ్ షీ ఫెయింటెడ్ అట్ వన్స్. ఇక్కడ మనం కామాని తొలగించాలి. ఎందుకంటే ఒక వాక్యంగా రాసేటప్పుడు నో సూనర్ యూజ్ చేసి కామా ఉంటే తొలగించి రాయాలి. సో, ఎలా అంటే నో సూనర్ డిడ్ షీ రీడ్ ద టెలిగ్రామ్ షీ ఫెయింటెడ్ అట్ వన్స్. సో, ఇంకొక ఎగ్జాంపుల్ మనం ట్రై చేద్దాం. ద థీవ్స్ సా ద పోలీస్ దే రాన్ అవే అట్ వన్స్. అంటే దొంగలు చూసారు, పరిగెత్తారు. దీన్ని మనం ఎలా నో సూనర్‌తో చెప్పొచ్చో చూద్దాం. సో, మనం ఆల్రెడీ అనుకున్నాం పాస్ట్ టెన్స్‌లో ఉంటే డిడ్‌ని యూజ్ చేయాలి. ఇక్కడ సా అనేది పాస్ట్ టెన్స్ కాబట్టి నో సూనర్ డిడ్ ద థీవ్స్ సీ ద పోలీస్. సో, డిడ్ తర్వాత మనకు వి1 ఫార్మ్ అంటే సీ అనాలి. సో, నో సూనర్ డిడ్ ద థీవ్స్ సీ ద పోలీస్ దెన్ దే రాన్ అవే. సో, ఇలాగ మనం పాస్ట్ టెన్స్‌లో రాసేటప్పుడు డిడ్‌ని యూజ్ చేసి రాయాలన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఐ వెంట్ టు బెడ్ ఐ ఫెల్ అస్లీప్. సో, ఇక్కడ వెంట్ అంటే పాస్ట్ టెన్స్. సో, దీన్ని మనం రాసేటప్పుడు ఎలా రాయొచ్చు?
నో సూనర్ డిడ్ ఐ గో టు బెడ్. నో సూనర్ డిడ్ ఐ గో టు బెడ్ ఐ ఫెల్ అస్లీప్. సో ఇలాగా మనం రాయొచ్చు అనమాట. సో మీకొక క్వెషన్, అది మీరు మీకు మీరు రాసే ప్రయత్నం చేయండి. ఎలా అంటే హీ రీచ్డ్ ద బస్ స్టేషన్, ద బస్ కేమ్ అట్ వన్స్. ఇక్కడ ఏంటంటే ఇది ఏ టెన్స్ లో ఉందో గమనించండి. సో మనం చెప్పుకున్న స్ట్రక్చర్ ప్రకారం ఆన్సర్ని రాసే ప్రయత్నం చేయండి. సో మనం ఇంకా ప్రెజెంట్ టెన్స్ లో చెప్పాలంటే ఎలా చెప్పాలో కూడా చూద్దాం. సో నో సూనర్ డస్ హీ సీ అదర్ చిల్డ్రన్ దెన్ హీ బికమ్స్ ప్లేఫుల్. అంటే అతను ఎప్పుడైనా కానీ పిల్లల్ని చూస్తాడో లేదో అతను కూడా సరదాగా అలా మారిపోతాడు. అంటే అతను కూడా ప్లేఫుల్ అంటే ఏంటి, చిన్నపిల్లల్లాగా అతను కూడా, లేకపోతే అతనికి కూడా ఆడుకోవాలనిపిస్తుంది వాళ్ళలాగా అని చెప్పడానికి నో సూనర్ డస్. అంటే మనం కూడా అనుకుంటున్నాం కదా, పిల్లల్ని చూడంగానే మనం కూడా పిల్లలుగా మారిపోతాం, లేకపోతే వేరే పిల్లల్ని చూసినప్పుడు కూడా పిల్లలకు అలా ప్లేఫుల్గా మారిపోతారు. అలా చెప్పడానికి నో సూనర్ డస్ హీ సీ అదర్ చిల్డ్రన్ దాన్ హీ బికమ్స్ ప్లేఫుల్. సో ఇతర పిల్లల్ని చూసినప్పుడు అతను అతను కూడా అలా ప్లేఫుల్గా మారిపోతాడు, అంటే సరదాగా. సో అలా చెప్పడానికి నో సూనర్ డస్ హీ సీ అదర్ చిల్డ్రన్ దెన్ హీ బికమ్స్ ప్లేఫుల్. ఇది సింపుల్ ప్రెజెంట్ లో ఉంది. సో ఇలా కూడా మనం రాయొచ్చు అనమాట. అక్కడ మనం పాస్ట్ టెన్స్ లో ఉన్నప్పుడు డిడ్ అన్నాము, ఇక్కడ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి డస్ అంటున్నాం. సో నో సూనర్ డస్ హీ సీ అదర్ చిల్డ్రన్ దెన్ హీ బికమ్స్ ప్లేఫుల్. సో ఇలాగా మనం ప్రెజెంట్ టెన్స్ లో కూడా రాయొచ్చు అనమాట. సో మీకు ఈ వీడియో అనేది హెల్ప్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను అడిగిన క్వశ్చన్కి ఖచ్చితంగా ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేయండి. అది తప్పైనా రైటైనా మీరు కామెంట్ చేస్తే అదే చాలా గ్రేట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.